बैंक ऑफ इंडिया कोटी ब्रांच के एटीएम में फायरिंग का वाक़या। इसके मुताबिक सैयद जायदुल्लाह खदरी की जानिब से डायल 100 कॉल मौसूल हुआ और कहा गया कि हमारे 6 लाख रुपए लूट लिए गए। पुलिस फौरी वाक़े पर पहुंच गई। उन्होंने मौका देखकर 6 लाख रुपए से भरा बैग लेकर फरार हो गए और राशिद नामी शख्स पर गोली चला दी, जिसकी वजह से वो ज़ख्मी हो गया। ज़ख्मी को अस्पताल मुंतकिल कर दिया गया, जहाँ इसका ज़रा इलाज चल रहा है। చేతుల గంగన్ సార్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది. తెలిసిన వాళ్ళే పని ఏమైనా అనుమానిస్తున్నారు? విల్ హ్యావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమైనా తీసుకున్నారు మేడం? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఈస్ ఫైన్. నగదు ఎంతవరకు? సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమైనా గుర్తించారు? విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్, బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ టీమ్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. నాంపల్లి సంబంధించిన అతను, ఈయన క్లాత్ బిజినెస్ చేస్తూ ఉంటారు. క్లాత్ బిజినెస్కి సంబంధించిన క్యాషే డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ దోపిడీలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ముఠ అంతరాష్ట్ర ముఠ అనేది అనుమానిస్తున్నారా, అంటే లోకల్గా తెలిసిన వాళ్ళ పని ఏమైనా? మీరు క్రైమ్ సీన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, ఏం
ఎక్కువ అయ్యాయి అనేది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ అ స్ట్రే ఇన్సిడెంట్ ఐ థింక్, బికాజ్ ఐ థింక్ లాస్ట్ 1 year బ్యాక్ ఎప్పుడో ఒకసారి అయింది. సో మళ్ళీ ఆ తర్వాత ఇదే జరగడము. సో యా, బట్ స్టిల్ ఎప్పుడైనా ఒఫెన్సే. మీరు ఏమడిగారు? ఎన్ని టీమ్స్? ఆల్మోస్ట్ 5 teams ఫామ్ చేసాం ఇప్పటికి. ఇంకా టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. అంటే రెగ్యులర్ టీమేనా వీళ్ళు ఇట్లా చేసిన దాన్ని మీరు ఎట్లా అనుమానం? విల్ హ్యావ్ టు వెరిఫై.